అలాగైతే రూమ్లో కొనుక్కొని ఉంటే భర్త కాడ ఫోన్ చేసి బయటికి రారా అంటున్నాడు. ఫోన్ ఇప్పుడే చేసాడు, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఏం పని వాడు. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే ఏమరా ఫోన్ చేసామంటే చెప్తా ఉంటా అని చెప్పట్లేదు. ఏమరా అంటే రీల్ తీద్దామని చెప్పి నవ్వుతా చెప్తున్నాను నైస్. నేను పోయాలి కాడ నుంచొని ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఆ రీల్ని 10 సార్లు చూసుకుంటున్నాడు. ఇంకిద్దరం కలిసి అయితే నడుచుకుంటా 1 కిలోమీటర్ దూరం అయితే ప్లేస్ అయితే ఉంది. ఇంకా అక్కడికైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా నడుచుకుంటూ ఆ ప్లేస్కి అయితే వచ్చేసాము. మురికి కాలువ పక్కన ఇదైతే ఆ ప్లేస్ ఎప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది. మన చూడు నడవమంటే అచ్చం బ్రహ్మానందంలాగా నడుస్తున్నాడు. ఇంక మురికి కాలువ పక్కన వాటికి రీల్ అయితే తీసి ఇంకా ఆడపోయి కూర్చున్నాము. ఆయన తమిళ్లో ఏమని పడితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకైతే నైస్గా అన్ని లేసి పక్క అయితే వచ్చేసి కూర్చున్నాము. మురికి కాలువ పక్కన అయినా ఫోటోలు తీయడానికి బాగానే ఉంటుంది ప్లేసు. చాలా మంది అయితే ఇక్కడ ఫోటోలు తీస్తూ ఉంటారు. ఫోటోలు వీడియోలు అనేది తీస్తూ ఉంటారు. బాగుంటుంది ప్లేస్ కూడా. దారిలో నడుచుకుంటూ పోయేటప్పుడు అయితే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాడు. ఎవరైనా వీడియో ఎలా ఉందో చూడాలనుకుంటే భరత్ 10 అని కొట్టండి. వీడియో అయితే బాగుంటుంది చూడండి. అలాగైతే నడుచుకుంటే ఎవరి రూమ్కి వెళ్ళిపోయాము. నెక్స్ట్ లాక్లో కలుసుకుందాం. బాయ్.